హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి అరవిందో ఫార్మా, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో బయో ఫార్మా. ఈ రెండు కంపెనీలలో మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్ గా చూద్దాం. ఈ కంపెనీలో మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మనకి డిజిగ్నేషన్ అనేది ఏమి ఇస్తారు, ఇలా పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇలా పూర్తి డీటెయిల్స్ గా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అరవిందో ఫార్మాలో ఇంటర్వ్యూ డేట్ వచ్చి మే 17వ తారీఖు నాడు సాటర్డే రోజున ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మే 17వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ అండ్ వర్క్ ప్లేస్ కూడా ఒకే దగ్గర. ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్, యూనిట్ 1, పోలేపల్లి, జడ్చర్ల, తెలంగాణ. ఈ అడ్రస్ లో మనకి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. అక్కడే మనకి ఆ లొకేషన్ లోనే మనకి జాబ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వటం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో మనకి డిపార్ట్మెంట్ స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలి, క్వాలిఫికేషన్, పొజిషన్ అనేది ఎలాగ ఉండాలి అనేది పూర్తి డీటెయిల్స్ గా చూద్దాం. ఫస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో కటింగ్, క్యాప్సల్స్ ఫిల్లింగ్, కంప్రెషన్, ఇవి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి, బీఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. పొజిషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ గా ఇస్తారు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గా ఇస్తారు, ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. మనకి ఈ ఎక్స్పోజర్ ఇంకేంటంటే యుఎస్ఎఫ్డిఏ, ఇట్లన్నిటికీ యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఏ అనే రెగ్యులారిటీ ఆడిట్స్ అనేది మనం ఫేస్ చేసి ఉన్నట్లయితే వీళ్ళు ఇంపార్టెంట్గా వాళ్ళకి తీసుకుంటాం జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో హెచ్విఏసి, ఆటోమేషన్, ప్రాసెస్, ప్యాకింగ్, యూటిలిటీస్, ఎలక్ట్రికల్, వీటి మీద మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీటెక్ చేసి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్గా మనకు పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో డిస్పాచింగ్, రిసిప్ట్ స్కిల్స్ కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ చేసి ఉండొచ్చు. అంటే ఎనీ డిగ్రీ బిఎస్సి కానీ, బీజెడ్సి కానీ ఇవి చేసి ఉండొచ్చు. పీజీ అంటే ఎంఎస్సి చేసి ఉండాలి. ఎంఎస్టీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ అవి చేసి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్గా పొజిషన్ అనేది ఇస్తారు. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో టాబ్లెట్, కటింగ్ లైన్, బాటిల్, పౌడర్ ఫిల్లింగ్ లైన్, బాటిల్, ఇవి స్కిల్స్ అనేది మనకు కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి, బీఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, ఇవి పొజిషన్లు అనేవి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ ఈ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్, ఇంజనీరింగ్, వేర్ హౌస్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా మనం యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఏ ఆడిట్లు అనేది ఫేస్ చేస్తున్నట్లయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే డాక్యుమెంట్స్ వచ్చేసి పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, కరెంట్ సిటీసీ, లేటెస్ట్ 3 months పే స్లిప్లు, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి వాళ్ళు మనకి ఇంటర్వ్యూని ఫేస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో బయో ఫార్మా. హెట్రో బయో ఫార్మాలో మే 17వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హెట్రో కార్పొరేట్ ఆఫీస్ ఆపోజిట్ సనత్ నగర్, పిఎస్ సనత్ నగర్, హైదరాబాద్. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఎక్స్పీరియన్స్ 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి ఈ కంపెనీలో ప్రొడక్షన్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో మనకి హెట్రో బయో ఫార్మాలో తీసుకోవడం జరుగుతుంది. ఈ హెట్రో బయో ఫార్మాలో జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఎలా ఉండాలంటే ప్రొడక్ట్ లేబులింగ్ అండ్ ప్యాకింగ్ యాక్టివిటీస్ మీద స్కిల్స్ అనేది ఉండాలి. తర్వాత ప్యాకింగ్ యాక్టివిటీస్ అండ్ డ్రగ్ ప్రొడక్షన్ మీద మనకి యాక్టివిటీస్ అనేది కలిగి ఉండాలి. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పిఎఫ్ఎస్ ఫిల్లింగ్స్ మెషిన్ మీద మనకి స్కిల్స్ అనేది ఉండాలి. తర్వాత బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డ్ మీద, ఎస్ఓపీల మీద నాలెడ్జ్ అనేది స్కిల్స్ కలిగి ఉండాలి. తర్వాత సిజిఎంపి, జిడిపి మీద మనకి నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. ఈ విధంగా బయో ఫార్మాలో, హెట్రో బయో ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయి. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒకటి, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ ఇవి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు మనని ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ రోజు వచ్చేసి అరవిందో ఫార్మా, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో బయో ఫార్మా. ఈ రెండు కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్ గా ఇలాగ డైలీ అప్డేట్ గా మీకు జాబ్ కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ కావాలంటే, ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్ అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా ప్రతిరోజు కూడా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు మోటివేషన్ గా ఉంటుంది. నేను మరికొంత జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది, మీరు షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఈ విధంగా ఈ రోజు వచ్చి మనకి 2 కంపెనీల గురించి చెప్పుకోవడం జరిగింది, హెట్రో బయో ఫార్మా, అరవిందో ఫార్మా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.